ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం, అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ని, ఒక స్టేటస్ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు నిండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామార్చ దేహిమే అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారు కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి, అవి తెలుసుకుందాం. ఫస్ట్, ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుందంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, లాస్ట్ అంటే జూన్ ఎండ్లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అరకలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడుల చుట్టూ తిరుగుకొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడాను ఇప్పటికి కూడాను ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటము, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడుల చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం, ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం. అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సో మనం జూన్ మంత్లో తులారాశి ఫలాలు చూసుకుందాం. తులారాశి వాళ్ళకి చాలా మిక్స్డ్గా ఉంటుందని గమనించుకోవాలి. అన్ని గ్రహాలు కూడా ఒక సైడ్లో మంచి, ఒక సైడ్లో చెడు, ఒక సైడ్లో అనుకూలం, ఒక సైడ్లో ప్రతికూలం, కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో ఉంటుందని గమనించాలి. తులారాశిలో ముందు డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రో, రో, తాతి, తూతే అన్న లెటర్స్ కూడా ఇందులో ఉంటాయని గమనించాలి. మన లఘు గోచారం, సూక్ష్మ గోచారం పద్ధతి చూసుకుంటే వీళ్ళకి చుట్టూ వాతావరణం ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. అంటే వీళ్ళు పక్కన బంధువులు, కొలీగ్స్, తెలిసిన వాళ్ళంతా వీళ్ళని అనవసరంగా ద్వేషించే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు మానసికంగా ఏదో ఒకటి బాధపడుతూ ఉంటారు. ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. విఘ్నం అంటే ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. దీనితో పాటుగా కలహం, గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి, ఏ గ్రహం చూసుకున్నా కానీ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం నిదానంగా చూసుకొని ఆచితూచి అంటారు చూడండి, అలా ఆచితూచి నిదానంగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ మంత్ చాలా బాగుంటుంది. అందులో 9వ స్థానంలో సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు 9వ స్థానానికి వెళ్ళిపోతే ఫాదర్ రిలేటెడ్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటం, వీటితో పాటు
లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. మనకి ఫస్ట్ ముందుగా సంస్కృతంలో ఏముందో చూద్దాం. మన పురాతనమైన అత్యంత ప్రాచీనమైన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో వివరించిన శ్లోకం ఒకటి చూసుకొని దాని ప్రకారం మన రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో శ్లోకం చూసుకుంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యలాభార్థనాశాచ విచారే నవమే రవి అంటారు. అంటే నిందాపరాధ అంటే వీళ్ళలో ఎలాంటి తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద నిందలేస్తారు, వీళ్ళ మీద అబండాలేస్తారు, వీళ్ళని తిట్టి పోస్తూ ఉంటారని మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా నిర్దోషచ్చ కలహం అంటే ఏమవుతుంది, వీళ్ళది ఎలాంటి దోషం లేకపోయినా కానీ మీరేదో తప్పులు చేశారంటే మీతో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ధనక్షయం ధనాన్ని కోల్పోతూ ఉంటారు. పుణ్య లాభార్థ నాశచ్చ అంటే మంచి ఉద్దేశంతో మీరు ఏదైనా పని చేస్తే అది మీరు ఆ యొక్క పనిని మంచి రిజల్ట్ రాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఏ పని చేసినా కానీ కొంచెం ఒడిదుడుకులతో ఉండే అవకాశం ఉంటుందని మీరు గమనించుకోవాలి. అయితే ఓవరాల్గా ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ సూర్యుడు మంచి చేస్తాడు అని మీరు గమనించుకోవాలి. అలానే కుజుడు 7వ స్థానంలో ఉండటం అగైన్ ఇది కూడా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవాలి. ఇందులో పాజిటివ్ సైడ్ చూసుకుంటే ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ధనం కూడా లాస్ అయ్యే అవకాశం కూడా ఈక్వల్గా ఉంటుందని మీరు చెప్పుకోవాలంటే ప్రాఫిట్స్ వస్తే ఇటు ధనం కూడా పోతుందని తెలుసుకోవాలి. ఇందులో సంస్కృతంలో మనకేం చెప్తుంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవనం స్వబంధు భీ కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమగే కుజ అంటారు. అంటే ఈ టైంలో అన్న వస్త్రాది రాహిత్యం సరైన ఫుడ్ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా క్లేశం మనసులో ఎప్పుడో ఒక చోట బంధువులతో వాళ్ళతో గొడవలు పడిగే అవకాశం ఉంటుంది, ఇబ్బందులతో కూడుకొని ఉంటారు. తర్వాత కువార్త అంటే ఒక చెడు వార్త మిమ్మల్ని చేర్చి మీరు వినే అవకాశం ఉంటుంది. దాంతో అంతేకాకుండా పుత్రులతోటి భాతృణం అన్నదమ్ములతోటి గొడవలు పడి కోప్పడగించుకున్న పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవాలి. అంటే బేసికల్గా ఇక్కడ ఫుడ్ డైట్ ఎక్కువగా మెయింటైన్ చేయడం, ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఎక్కువగా మెయింటైన్ చేయాలని చెప్పుకోవాలి. అయితే మనకి ముఖ్యంగా 3వ ముఖ్య గ్రహం చూసుకుంటే ఇది మనకి శుక్రుడు అని చెప్పుకోవాలి. శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో అంత అనుకూలమైన పొజిషన్గా ఉండదు, కొంచెం గొడవలు అవుతూ ఉంటుంది. పర్టికులర్ లేడీస్ తోటి లేదంటే జేడీస్ ఉంటే జెంట్స్ తోటి గొడవలు అవుతూ ఉంటుంది, భేదాభిప్రాయాలు ఉంటుంది, వర్క్ ఎన్విరాన్మెంట్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇది 10వ స్థానంలో శుక్రుడు అంటే ఏమవుతుందంటే వెకులం చైవ నిస్సత్వాన్ని అర్ధానాశనం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భవేత్ భృగు అని చెప్తారు. అంటే వెకులం దాని ప్రకారం మనసులో ఏదో ఒక బాధతో ఒక చింతిస్తూ ఉండే అవకాశం ఉంటుంది. నిస్సత్వం అంటే ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఉంటారు. అర్ధనాశం ధనం కోల్పోతూ ఉంటారు. శత్రువుల వల్ల భయము అని చెప్తూ ఉంటారు. వీటన్నిటితో కూడా ఇంకొక ముఖ్యమైనదంటే స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అంటే స్త్రీల వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు స్త్రీలైతే కనుక పురుషులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో లాభాలు అవన్నీ కలుగుతాయి. దీంతో పాటు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. అయితే పాజిటివ్ సైడ్ ఎక్కడ ఉంటుందండి, ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రకారంగా చాలా బాగుంటుంది. కొత్తగా వెహికల్స్ కొనుక్కోవాలి, లేదంటే భూములు కొనుక్కోవాలి, కంఫర్ట్ లగ్జరీగా ఉండే ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చిన గురువు వీళ్ళకి 10వ స్థానానికి వెళ్ళటంతో ఈ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడా కొంచెం స్లోగా ఉండే అంటే సిస్టమేటిక్గా రిజల్ట్ వస్తుంది, దూకుడుగా రిజల్ట్ రాదు, కొంచెం స్లో ప్రోగ్రెస్తో ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి చక్కగా పరిహారాలు కనుక చూసుకుంటే నవగ్రహాల ఎక్కువగా తిరగటం చూసుకోవాలి, విష్ణు ఆలయాలు ఎక్కువగా దర్శించటం, తులసి చెట్టుని పూజించడం పాటుగా వీళ్ళకి యోగా మెడిటేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులోనూ మేజారిటీ ఆఫ్ ది గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళకి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఇష్టమైన సిద్ధి ఏదైనా ఉంటే ఆ యొక్క కోరికకు అనుగుణంగా మీరు పాశుపత అభిషేకాలు చేయించుకుంటే చాలా త్వరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే, మీ వయసు కనుక 35 to 45 ఉండి ఎక్కడ లైఫ్లో మీరు ఆగిపోయారు, ఇప్పటిదాకా గ్రోత్ ఉండి చక్కగా ఒక మేనేజర్ పొజిషన్లో ఉండి ఉన్నతంగా ఉండి కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్గా ఉంది, దీన్ని మనం జనరల్గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలామంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఉంటాయి, ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు
ఇన్ కేస్ మీ ఏజ్ కనుక అలా ఉండి అప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకొని అవి ఇప్పుడు యాక్టివ్గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిడ్యువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్ గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువులు చుట్టాలతో కూడా ఒకసారి మీకు అంతా విలువ ఇవ్వకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటము, లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐలు చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్ వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్లో ఎంతకాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలా మంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్గా వీసాలు రావడానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహాన్ని శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము, ఈ స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్లో ఈ వీసా ప్రాసెసింగ్ లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అంతా చాలా చక్కగా ఫాస్ట్గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిజువల్గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, చండీ హోమం చేయించుకోవటం, చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బగలాముఖి జపము హోమము ఇవి చేయించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలు ఉన్న వాళ్ళు, ఇంకా నేను చాలా మందికి కాలసర్ప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిజువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీరు లైఫ్ స్ట్రక్ అయ్యామో అనుకుంటే వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ 10 ఇంతలే ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.